హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్సెస్ చెప్తాను. వాటిని మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గో అండ్ వాచ్ దెమ్. సో ఈరోజు టాపిక్లో వచ్చేసి ఓన్లీ నెగిటివ్ సెంటెన్స్ గురించి ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు ఈరోజు టెంపుల్కి వెళ్ళకూడదు. You should not go to temple today. You should not go to temple today. నువ్వు ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. You should not eat non-veg today. You should not eat non-veg today. అది తీసుకురావద్దు. Don't bring that. Don't bring that. అది ఆన్ చేయొద్దు. Don't turn on that. Don't turn on that. వాళ్ళని కలవద్దు. Don't meet them. Don't meet them. వాళ్ళని నువ్వు ఎందుకు కలవలేదు? Why didn't you meet them? Why didn't you meet them? నువ్వు అది ఎప్పటికీ చేయలేవు. You cannot do ever. You cannot do ever. నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను. I cannot speak in English. I cannot speak in English. అతను కార్ డ్రైవ్ చేయలేడు. He cannot drive car. He cannot drive car. ఆమె ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళదు. She doesn't go to temple every day. She doesn't go to temple every day. ఆమె ప్రతిరోజు బుక్స్ చదవదు. She doesn't read books every day. She doesn't read books every day. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నావా? Are you not able to speak in English? Are you not able to speak in English? నువ్వు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? Why are you not able to speak in English? Why are you not able to speak in English? నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. I don't want to go there. I don't want to go there. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదు. I don't want to learn English. I don't want to learn English. ఆమె ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం లేదు. She doesn't want to speak English. She doesn't want to speak English. ఆమె నీకు హెల్ప్ చేయాలనుకోవడం లేదు. She doesn't want to help you. She doesn't want to help you. ఆమె నీకు ఎందుకు సహాయం చేయాలనుకోవడం లేదు. Why doesn't she want to help you? Why doesn't she want to help you? అతను నిన్న తీసుకురాలేదు. He didn't bring yesterday. He didn't bring yesterday. అతను నిన్న చూపించలేదు. He didn't show yesterday. He didn't show yesterday. అతను నిన్న స్నానం చేయలేదు. He didn't take bath. He didn't take bath. అతను నిన్న ఎందుకు స్నానం చేయలేదు? Why didn't he take bath? Why didn't he take bath? నువ్వు నిన్న ఎందుకు వాళ్ళని కలవలేదు? Why didn't you meet them yesterday? Why didn't you meet them yesterday? నేను ఇప్పుడు అది చేయడం లేదు. I am not doing that now. I am not doing that now. మీరు అది ఎందుకు చేయడం లేదు?
వై ఆరెంట్ యూ డూయింగ్ దాట్? వై ఆరెంట్ యూ డూయింగ్ దాట్? నేను అక్కడికి వెళ్ళాలనుకోలేదు. ఐ డిడెంట్ వాంట్ టు గో దేర్. ఐ డిడెంట్ వాంట్ టు గో దేర్. నేను వాళ్ళని కలవాలనుకోలేదు. ఐ డిడెంట్ వాంట్ టు మీట్ దెమ్. ఐ డిడెంట్ వాంట్ టు మీట్ దెమ్. నేను ఫంక్షన్కి అటెండ్ అవుదాం అనుకోలేదు. ఐ డిడెంట్ వాంట్ టు అటెండ్ ద ఫంక్షన్. ఐ డిడెంట్ వాంట్ టు అటెండ్ ద ఫంక్షన్. నేను ఇప్పుడు అలా మాట్లాడకూడదు. ఐ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్. ఐ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్. మీరు అది ఎందుకు పంపించలేకపోయారు? వై కుడెంట్ యూ సెండ్ దట్? వై కుడెంట్ యూ సెండ్ దట్? మీరు నిన్న ఎందుకు వెళ్ళలేకపోయారు? వై కుడెంట్ యూ గో? వై కుడెంట్ యూ గో? మీరు నిన్న చూపించలేకపోయారా? కుడెంట్ యూ షో ఎస్టర్డే? కుడెంట్ యూ షో ఎస్టర్డే? నేను ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేకపోయాను. ఐ కుడెంట్ అటెండ్ ద ఎగ్జామ్. ఐ కుడెంట్ అటెండ్ ద ఎగ్జామ్. నాకు ఇప్పుడు స్వీట్స్ తినాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ స్వీట్స్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ స్వీట్స్. నాకు ఇప్పుడు బయటికి వెళ్ళాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. నాకు ఇప్పుడు నేర్చుకోవాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ లెర్నింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ లెర్నింగ్. ఆమె ఇప్పుడు ఎందుకు నేర్చుకోవడం లేదు? వై ఈజెంట్ షీ లెర్నింగ్? వై ఈజెంట్ షీ లెర్నింగ్? ఆమె ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? వై ఈజెంట్ షీ స్పీకింగ్? వై ఈజెంట్ షీ స్పీకింగ్? ఆమె ఇప్పుడు మనతో ఎందుకు రావడం లేదు? వై ఈజెంట్ షీ కమింగ్ విత్ అస్? వై ఈజెంట్ షీ కమింగ్ విత్ అస్? మీరు రేపు మూవీకి రారా? వోంట్ యూ కమ్ టు మూవీ టుమారో? వోంట్ యూ కమ్ టు మూవీ టుమారో? మీరు రేపు మూవీకి ఎందుకు రారు? వై వోంట్ యూ కమ్ టు మూవీ టుమారో? వై వోంట్ యూ కమ్ టు మూవీ టుమారో? అతన్ని నేను వెళ్ళనివ్వను. ఐ డోంట్ లెట్ హిమ్ గో. ఐ డోంట్ లెట్ హిమ్ గో. అతన్ని నేను చదవనివ్వను. ఐ డోంట్ లెట్ హిమ్ రీడ్. ఐ డోంట్ లెట్ హిమ్ రీడ్. అది వెంటనే తీసుకురావద్దు. డోంట్ బ్రింగ్ దట్ ఇమీడియట్లీ. డోంట్ బ్రింగ్ దట్ ఇమీడియట్లీ. అది మీరు వెంటనే ఎందుకు తీసుకురాలేదు? వై డిడెంట్ యూ బ్రింగ్ దట్ ఇమీడియట్లీ? వై డిడెంట్ యూ బ్రింగ్ దట్ ఇమీడియట్లీ? మీరు అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. యూ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. నువ్వు ఈరోజు చికెన్ తినకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ ఈటెన్ చికెన్ టుడే. యూ షుడెంట్ హ్యావ్ ఈటెన్ చికెన్ టుడే. మీరు ఆమెతో మాట్లాడకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ టాక్ టు హర్. యూ షుడెంట్ హ్యావ్ టాక్ టు హర్. మీరెందుకు మనీ పే చేయలేదు? వై డిడెంట్ యూ పే మనీ? వై డిడెంట్ యూ పే మనీ? మీరెందుకు మనీ పే చెయ్యరు? వై డోంట్ యూ పే మనీ? వై డోంట్ యూ పే మనీ? నేను మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ టు పే మనీ. ఐ డోంట్ నీడ్ టు పే మనీ. నేను నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. Comment in the comment box. So that's all friends.
సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ప్రాక్టీస్ కావాలి అనిపిస్తే గో అండ్ వాచ్ దెమ్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.